ఐబొమ్మ రవి. ఇప్పుడు ఏ న్యూస్ ఛానల్ చూసినా, ఏ సోషల్ మీడియా చూసినా మొత్తం ఆయన పేరు వస్తుంది. అసలు ఐబొమ్మ రవి ఐబొమ్మను ఎందుకు క్రియేట్ చేసిండు? అసలు ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన లవ్ మ్యారేజ్ చేసుకుండు. లవ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ పెళ్ళం నీతో ఏం షాట్ అయితలేదు, రూపాయి తెస్తలేవు, పీక్తలేవు అంటే వాని మైండ్ కి మేత పెట్టి ఐబొమ్మ క్రియేట్ చేసి ఎన్నో కోట్లు సంపాదించిండు, ఎన్నో సినిమాలకు ప్రైరస్ చేసిండు. ఒకరిని ముంచలే, ఒకరిని ఏం చేయలే. ఒక మధ్య తరగతులకు సినిమా చూడాలనుకుంటే సినిమాకి వెళ్తే ఇప్పుడు 1000 రూపాయలు 2000 కావాలి. అందులో ఐబొమ్మల ఫ్రీగా చూడవచ్చు. వాడు ఎవరిని మోసం చేయలే, నాకు పైసలు పెట్టమని చెప్పి పైసలు ఏం పెట్టలే. మళ్ళీ ఇంకొక కారణం, వాళ్ళ వైఫే వాడిని పట్టించింది. ఎట్లా పట్టించింది? విడాకులు కావాలని చెప్పి ఐబొమ్మ రవికి ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే ఆయన డైరెక్ట్ ఇక్కడ ల్యాండ్ అవుతుంటే పోలీసు వాళ్ళకి చెప్పింది. అర్థమైందా? మన ఇంటోళ్ళే మనకు వెన్నుపోటు పొడుస్తారు. జాగ్రత్త ఉండాలి. అర్థమైందిగా?